ఇది మరి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరో లేదనుకుంటే ఇక్కడ పెద్దల ట్రస్ట్ సభ్యుల యొక్క విధానం ఏంటో తెలియదు కానండి. మాకైతే కనుక చాలా తీరని లోటుగానే ఉంది. వార్తలు ఒకవైపు ఏమో ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ పరిస్థితి విషమించిందని కిందకే రావటం, ఆ వార్తలు రావటం వల్ల మేము ఇటు బాబా గారు ఉన్నారా లేరా అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అండి. అది ప్రభుత్వమే సరైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. సో రోహిత్, ఇక్కడ భక్తులు డిమాండ్ చేస్తున్నది కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇది చాలా పక్కా ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఈ వ్యవహారంలో ఆ ట్రస్ట్ సభ్యుల నిర్లక్ష్యం ఉంది, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యం కూడా లేకపోలేదు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. అసలుకి బాబా మరణం వెనకాల ఉన్న లోగుట్టు ఏంటి, అసలుకి బాబాకి 6 నెలలుగా బాగలేనుకున్నప్పటికి కూడా అసలుకి దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా వీళ్ళ దగ్గర లేవు అంటే అసలుకి ఏం జరుగుతుంది? బాబా వ్యవహారంలో ఇంత రహస్యంగా, ఇంత లోగుట్టుగా ఉంచాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. కృష్ణమోహన్, ఖచ్చితంగా ఇది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. పైగా బాబాకు చికిత్స జరుగుతున్నప్పటి నుంచి కూడా ట్రస్ట్ సభ్యులు కానీ డాక్టర్లు కానీ 28 రోజుల పాటు కూడా ఒకే రకమైనటువంటి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వీటిపైన కూడా ఎంతో మంది ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తూ కోర్టులో కూడా పిటిషన్లు వేసినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రీజర్ బాక్స్ విషయంతో పచ్చి నిజాలన్నీ కూడా వెలుగు చూశాయి. ట్రస్ట్ సభ్యుల మీదే అనుమానాలు బలపడుతున్నటువంటి విషయం. వీటిపైన ట్రస్ట్ సభ్యులు ఖచ్చితంగా వివరణ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? అంటే బేసిక్ గా రోహిత్, రేపు ఉదయం అంటే ఎప్పుడైతే బాబాకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మార్చి 28వ తారీఖు అంటే పర్టికులర్ అది కూడా చెప్తాను క్లారిటీగా 28వ తారీఖు అఫీషియల్ గా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వ డాక్టర్లు కూడా చెప్తుంది ఏంటంటే బాబా 28వ తారీఖు మాత్రమే అడ్మిట్ అయ్యారని. కానీ పుట్టపర్తి వాసులు గాని మిగతా వాసులు అనుకోవడం దానికంటే ముందుగానే 2 రోజులు ముందుగానే అంటే 26వ తారీఖునే బాబాని తీసుకుని వచ్చారు, హాస్పిటల్కి తరలించారు. ఈ వ్యవహారాన్ని 28వ తారీఖు ఉదయం మీడియా బయట పెట్టిన తర్వాతనే ఆ వ్యవహారం కూడా బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసింది. సో అప్పటి నుంచి కూడా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే 28వ తారీఖు మాత్రమే బాబాని ఉంచాము హాస్పిటల్ అని. సో బహుశా దీనికంటే ముందు కూడా జరగకుండా ఉన్నా కూడా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం ఏం లేదు రోహిత్. సో 28 నుంచి జరిగితే పరిస్థితుల్లో ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 24వ తారీఖు వరకు కూడా ఇన్ని రోజుల పాటు బులెటిన్స్ కానీ లేకపోతే డాక్టర్లు నడిపిన కథనం కావచ్చు, లేకపోతే బులెటిన్ల ద్వారా వచ్చిన కథనం కావచ్చు, లేకపోతే లోపలికి వెళ్లి వచ్చిన విఐపీలు వచ్చే కథనాలు కావచ్చు, మంత్రులు చెప్పే కథలు కావచ్చు, ఇవన్నీ కూడా కాకన్ బుల్ స్టోరీస్ లాగానే కనపడుతున్నాయి తప్పితే వేరే ఏవి వ్యవహారాలు కనపడదు. ఫైనల్ గా బాబా 24వ తారీఖు చనిపోయిన తర్వాత అంటే అప్పటి నుంచి కూడా భక్తులు కోరుకునేది ఒకటే, మిగతా భక్తులు డిమాండ్ చేసేది కూడా ఒకటే. ఇంత రహస్యంగా జరుగుతుంటే ఎందుకు మీరు గోప్యంగా ఉంచారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ట్రస్ట్ సభ్యుల్ని పదే నిలదీసిన సమాచారం ఉంది. అలాగే చివరికి ప్రభుత్వం తరఫున ఎవరైతే ఎల్వి సుబ్రహ్మణ్యం వచ్చారో ఆయన కూడా స్వయంగా ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతూ మీరు ఎందుకు మీడియాకి ఇంత దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది, ఇన్ని రకాల అనుమానాలు వ్యక్తం వస్తున్నప్పుడు మీరు ఎందుకు క్లారిటికల్ గా ఒక మీడియా ముందుకు కానీ లేకపోతే పబ్లిక్ ముందు కానీ వచ్చి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అనే వ్యవహారం కూడా ఉంది. అలాగే నిన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా నరేంద్ర మోడీ కూడా ట్రస్ట్ సభ్యులతో ఇదే వ్యవహారం మీద మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకి ట్రస్ట్ సభ్యులు ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా ఒక అఫీషియల్ సమాచారం వచ్చింది. దాంట్లో కూడా ఇండోర్ స్టేడియంలో సమాచారం నడుంది. బహుశా రేపు ఉదయం 11 గంటలకి ఒకవేళ వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ట్రస్ట్ సభ్యుల చేతుల్లోనే ఉంది. మరి వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం వస్తుందో కూడా వేచి చూడాలి రోహిత్. రైట్, ఖచ్చితంగా కృష్ణమోహన్, ట్రస్ట్ సభ్యులు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. కృష్ణమోహన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నాగిరెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నాగిరెడ్డి గారు, ఈ వ్యవహారం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 20 రోజులు ముందుగానే ఒక ఫ్రీజర్ బాక్స్ కోసం ఆర్డర్ ఇచ్చినటువంటి విషయాన్ని చూస్తుంటే. సార్, చాలా దాదాపు 2 నెలల క్రిందటనే ఈ ట్రస్ట్ బోర్డు వ్యవహారం గురించి మాకు అనుమానం వచ్చింది. అది అన్ని ఛానల్స్ కు చెప్పడం కూడా జరిగింది. అప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేను డిమాండ్ చేసిన వెంటనే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరినీ అదుపులోకి తీసుకోండి, ఆయన్ని ప్రాణాలని రక్షించండి అని చెప్పడం జరిగింది సార్. రైట్, ఇప్పుడు ఈ విషయంలో మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి? 20 రోజుల ముందుగానే ఒక ఫ్రీజర్ బాక్స్ కోసం ఆర్డర్ ఇవ్వడం తర్వాత ఆ కంపెనీ యజమానులు టీవీల్లో చూసిన తర్వాత దాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎవరికి చెప్పొద్దు అని కూడా
రాజేందర్ రెడ్డి చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఏం జరుగుండొచ్చని మీకు అనిపిస్తోంది? ట్రస్ట్ బోర్డు సభ్యుల అవకతవకల వల్లనే ఆయన చనిపోయినాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది సార్. అంటే బాబా మరణం వెనుక ఉన్న ఖచ్చితంగా రహస్యాలు ఉన్నాయి, ఖచ్చితంగా వెలుగు చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోందని మీరు అంటారు? ఖచ్చితంగా రహస్యాలు ఉన్నాయి సార్. ఖచ్చితంగా దీని మీద ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను సార్. కానీ బాబాకు వైద్యం జరుగుతున్నప్పుడు కూడా ఎంతో రహస్యంగా ఉంచారు. 24 రోజుల పాటు వైద్యం జరిగినప్పటికీ, 28 రోజుల పాటు వైద్యం జరిగినప్పటికీ కూడా ఏ విషయాన్ని ఒకే రకమైనటువంటి బులెటిన్ ని విడుదల చేశారు. చాలా మంది కోర్టుకు వెళ్లారు ఏం జరుగుతుందనే విషయం బయటకు చూపించాలని, కనీసం క్లిప్పింగ్ అయినా చూపించాలి అన్నప్పుడు ట్రస్ట్ సభ్యులు కానీ ట్రస్ట్ కు సంబంధించినటువంటి అధికారులు కానీ చెప్పారు అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు అవుతుందని. కానీ 28 రోజుల చికిత్స తర్వాత సడన్ గా 24వ తారీఖున బాబా మరణించారు అని చెప్పారు. అప్పటికే భక్తులు చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఎటువంటి విచారణ జరగాలి, ఇక మీదటైనా ఎటువంటి విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తుందని మీరు అంటారు? సార్ డీటెయిల్డ్ డీప్ ఎంక్వైరీ జరగాలి సార్. అది కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతోనే విచారణ జరిపించాలని చెప్పి నేనైతే కోరుతున్నా, లేకపోతే గవర్నమెంట్ ను డిమాండ్ చేస్తున్నాను సార్. అసలు ఎవరూ పట్టించుకోలేదు. రైట్, దీని మీద సమగ్ర న్యాయ విచారణ జరిపే విధంగా మీరు కూడా ఏమన్నా యాక్షన్ తీసుకోగలరా? ఆ విధంగా కోర్టులో ఏమైనా పిటిషన్స్ వేయగలరా? ఆ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందంటారా? సార్ తప్పకుండా 2-3 రోజుల్లో నేను హైకోర్టులో పిటిషన్ వేస్తాను సార్. రైట్, ఇప్పటికే బాబా దర్శనార్థం బాబాని బతుకాయన అక్కడ ఉంచినప్పుడే చాలా పిటిషన్స్ కూడా కోర్టులో వేసిన పరిస్థితి ఉంది. కానీ ఆ పిటిషన్స్ అడ్మిట్ చేసిన పరిస్థితి కనిపించలేదు. ఇకపైన దీనిపైన సమగ్ర విచారణ జరిగే అవకాశం మీకు కనిపిస్తుంది అంటారా? అట్లా ఏ విధంగా కూడా వీళ్ళు స్పందించారు సార్. దీనికి ఎయిదర్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ వస్తే తప్ప వీళ్ళు ఏ విధంగా కూడా స్పందించరు అని చెప్పి నేను పూర్తిగా అనుమానపడుతున్నాను. నాకు ఈ బాబా చావు గురించి మేము చాలా మంది ఆయన లివింగ్ గాడ్ ఆల్మోస్ట్, మరి గాడ్ ను చంపడానికి గాడ్ వీళ్ళు అనుకుంటే చచ్చిపోతాడా అనేది వేరే విషయం. కాకపోతే ఈయన అనంతపురం జిల్లాకే కాదు భారతదేశానికే ఒక అసెట్. అటువంటి పరిస్థితుల్లో ఈయనను ఏమాత్రము పట్టించుకోలేదు అంటే ఇది అన్యాయం కదా. రైట్, నాగిరెడ్డి గారు, అదే 28వ తారీఖున బాబాను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ 28వ తారీఖు నాటికి బాబా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, 28కి ముందు బాబా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. అది కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. అసలు మేము ఎన్నిసార్లు అడిగితే ఎవరికి చెప్పలేదు. మన మంత్రులు కూడా ఏమంటున్నారు అంటే అప్పటికి ఈ జిల్లా మంత్రులు, అనంతపురం జిల్లా మంత్రులు ఎవరు మాట్లాడొద్దండి బాబా గురించి, మీరు అపోహలు సృష్టించొద్దండి అన్నారు. మేము ఆ బాబా మీద అపోహలు సృష్టించలేదు. బాబా గురించి మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఎక్కడికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా అనంతపురం జిల్లా అనగానే పుట్టపర్తికి మమ్మల్ని తీసుకుపోగలరా, బాబాను చూపించగలరా, బాబాతో మాట్లాడించగలరా అని అడిగినారే తప్ప ఎవ్వరూ ఆయన్ను కించపరచలేదు. యావత్ భారతదేశంలోనూ వీళ్ళు ఇక్కడున్న మంత్రులు కానీ ఇక్కడున్న అంటే ప్రభుత్వ యంత్రాంగం కాదు నేను అంటున్నది, బాబా ట్రస్ట్ సభ్యులు, బాబా ట్రస్ట్ లో ఉన్న యంత్రాంగం మొత్తం కంప్లీట్ గా విఫలమైంది అనే దానికంటే వీళ్ళే కారకులు ఆయన చనిపోవడానికి అని చెప్పి నేను గట్టిగా చెబుతున్నాను సార్. రైట్ నాగిరెడ్డి గారు, అంటే దీనిపైన మీరు ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారని కూడా చెప్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగిరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక శ్రీనివాస్ అనే బాబా భక్తుడు కూడా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను ముద్రద్దం బస్వానర్ కుమారుణ్ణి. రైట్, చెప్పండి శ్రీనివాస్ గారు. అనంతపురం ముద్రద్దం బస్వానర్ కుమారుణ్ణి నేను. బాబా గారు కూడా పలుమార్లు మా ఇంటికి కూడా వచ్చారు. పలు రకాలుగా అనుమానాలకు దారితీస్తున్నాయండి. ఆయన చనిపోయి ఎప్పుడు చాలా కాలమైందని ఇవన్నీ భక్తాదులు చాలా మంది బాధతో ఉన్నారు. ఇవన్నీ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ కమిటీ మెంబర్లకు వీళ్ళకందరికీ ఉందండి. భక్తాదులకు గాని ఎవరికి గాని అనుమానం రాకుండా
కంప్లీట్ గా చేయాల్సిన బాధ్యత వాళ్ళదేనండి. ఇంత దాచిపెట్టి అన్ని చేయాల్సినంత అవసరం అగత్యం లేదు కదా. శ్రీనివాస్ గారు, మీ ఫాదర్ కూడా బాబాకు చాలా దగ్గరగా ఉండేవారని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు, బాబా 28వ తారీఖున బాబాను హాస్పిటల్లో అడ్మిట్ చేయక ముందు మీరు ఎన్ని రోజుల క్రితం బాబాను చూశారు? అప్పటికే బాబా ఆరోగ్య పరిస్థితి గురించి మీ దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయా? లేదండి, నేను చూసి బాబా గారిని 2 ఏళ్ల పైన అవుతున్నది, 2 సంవత్సరాల పైన అయింది. నేను 2 years అయింది. కానీ బాబా గారు ఇంత దీనికి రావాల్సినంత అగత్యం లేదండి. ఆయనకి ఇంత ప్రజలకు ఎంతమందికి మేలు చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు దరిదాపులు 2 నెలలు ఆల్మోస్ట్ దాచిపెట్టినటువంటి పరిస్థితి దాపరిచింది. ప్రజలు భక్తాదులందరికీ బాధ అయిందండి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం. రైట్, ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 20 రోజుల ముందుగానే ఫ్రీజర్ బాక్స్ కోసం ఆర్డర్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు కూడా చాలా అనుమానం ఉందండి. ఆయన చనిపోయి కూడా అప్పుడే, నేను కూడా మా పండగ ముందరే, ఉగాది ముందరే చనిపోయారు అనుకున్నానండి మేము. రైట్, కొంతమంది కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే బాబాను ఆసుపత్రిలో జాయిన్ చేసేటప్పుడు 28వ తారీఖున కూడా వర్జ్యం ఉన్నది కాబట్టి 1 గంట పాటు ఆలస్యంగా కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించారు, 1 గంట ఆలస్యం చేశారని. అలాగే అప్పుడు మూడం నడుస్తూ ఉంది కాబట్టి, మూడం ఉంది కాబట్టి ఎటువంటి విషయాన్ని కూడా బయట పెట్టలేదు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. వీటిని కూడా నిజమేనంటారా? నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మాకు కూడా అదే అనుమానం ఉందండి. నిమిషం చేయాల్సిన బాధ్యత కమిటీ మెంబర్లదండి. హాస్పిటల్ ఉన్నది, అంత పెద్ద హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళే సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అసలు మీరు గమనించారో లేదో, ఒక దినం బాబా కళ్ళు తెరిచారంటారు, కాళ్ళు కదిలించారంటారు, దీపం ఇమ్మని చెప్పారంటారు. ఇవన్నీ ఆల్ ఫాల్స్ కదండి. ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఉందంటారా? చెప్పండి. రైట్, ఇప్పుడు బాబాకి మీ ఫాదర్ కూడా చాలా సన్నిహితులు, మీరు కూడా భక్తులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నటువంటి మా ఇంటికి కూడా పలుమార్లు వచ్చారండి బాబా గారు. అడగండి, రత్నాకర్ గారు ఫాదర్ కి కూడా తెలుసండి. రైట్, ఇప్పుడు వెలుగు చూస్తున్నటువంటి పచ్చి నిజాల నేపథ్యంలో మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈ అనుమానాలకు తావు ఇవ్వకుండా బాబా గారు సజీవంగా మన దగ్గర ప్రాణంతో లేకపోయినా అతని యొక్క ఆశయాలు ఇవన్నీ సజీవంగా ఉండాలంటే ఈ అనుమానాలు భక్తులందరికీ కూడా నివృత్తం చేయాల్సిన బాధ్యత కమిటీ మెంబర్లేనండి. కాబట్టి వాళ్ళే చేయాలా. రైట్, అంతేకాకుండా 24కు ముందే బాబా మరణించి ఉంటారు అనే అభిప్రాయాన్ని కూడా మీరు వ్యక్తం చేస్తున్నారు. 100% అండి. ఆయన ఉగాదికి రోజు చనిపోయారని నాకు అనుమానం ఉందండి.